సూర్యాపేట జిల్లా కోదాడలోని వెంకటలక్ష్మి రైస్ మిల్ దగ్గర ఐకేసీ సెంటర్ మహిళా నిర్వాహకులు ఆందోళనకు దిగారు. నూతన కల్లు నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని 4 రోజులుగా మిల్లర్లు కొనడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో బస్తా నుంచి 3 నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని చెప్పారు. 4-5 రోజులుగా రైస్ మిల్ ఎదుట పడిగాపులు కాస్తున్న మిల్లర్లు పట్టించుకోవడం లేదని ఐకేపీ సెంటర్ మహిళా నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏన్మావల ఐకేపీ సెంటర్ నుంచి వచ్చినాం. ఏన్మావల ఐకేపీ సెంటర్ నుంచి వచ్చినాం. మా మండలం ఎస్ఆత్మకూరు. మేము కోదాడు వెంకటలక్ష్మి రైస్ మిల్లుకి మా ఐకేపీ సెంటర్ నుంచి లారీ పంపించినాము. లారీ పంపిస్తే 5 రోజుల నుంచి ఇక్కడనే ఉంది. 5 రోజుల తర్వాత సీగొట్టి ఇప్పుడు మాకు వడ్లొద్దు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటే అట్లేం సార్ అట్లా మాట్లాడొద్దు, ఆడవాళ్ళని కూడా మర్యాద లేకుండా మాట్లాడొద్దు అని వాళ్ళు అన్నారు. మేము అన్నాం అంటే అదేం లేదమ్మా, మీ లారీని తీసుకొని వెళ్ళిపోవచ్చు, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, కలెక్టర్కి అయినా చెప్పుకో, మాకేం అభ్యంతరం లేదు, కలెక్టర్ వచ్చినా మేము మాట్లాడతామంటారు సార్. ఇక 850 సార్.